హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎక్సర్సైజ్ 4లో ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ ఇంకా సెకండ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ చేసాం. థర్డ్ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఈ వీడియో కన్నా ముందు లాస్ట్ వీడియో ఒకసారి చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ సర్టన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ ద room temperature be lowered from 40 degrees Celsius at the rate of 5 degrees Celsius every hour. What will be the room temperature 10 hours after the ఏమంటున్నారంటే క్వశ్చన్లో చూడండి, ఒక సర్టన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ అనేది 40 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. ఆ 40 డిగ్రీ సెల్సియస్ అనేది ఎవ్రీ అవర్కి 5 డిగ్రీ సెల్సియస్ అనేది డిక్రీజ్ చేస్తూ ఉన్నారంట. 10 అవర్స్ తర్వాత ఆ ప్రాసెస్ ఆ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ అనేది ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. ఫస్ట్ మనకి ప్రజెంట్ ఎంత రూమ్ టెంపరేచర్ ఎంత ఇచ్చిండు, ప్రజెంట్ 40 డిగ్రీ సెల్సియస్ కదా. సో ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ వచ్చేసి 40 డిగ్రీ సెల్సియస్. డిక్రీజింగ్ టెంపరేచర్ పర్ ఎవ్రీ అవర్, ప్రతి అవర్కి ఎంత డిగ్రీ సెల్సియస్ డిక్రీజ్ చేయమన్నాడు, 5 డిగ్రీ సెల్సియస్. ఓకే, నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 10 అవర్స్ తర్వాత రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఆఫ్టర్ 10 అవర్స్ వచ్చేసి ఆ ప్రాసెస్ దీన్ని ఎలా అంటే, ఇప్పుడు ఈ అవర్కి 40 డిగ్రీ సెల్సియస్ ఉందనుకోండి, నెక్స్ట్ అవర్కి 5 డిగ్రీ సెల్సియస్ డిక్రీజ్ చేస్తే ఎంత, 35, నెక్స్ట్ 30, ఇలా కదా. సో ఇలా ఫైండ్ అవుట్ చేసే వాళ్ళు డైరెక్ట్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. ఎలా అంటే, ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ ఎంత, 40 ప్లస్ ఎంత, మనల్ని 10 అవర్స్ ఆఫ్టర్ అన్నాడు కదా, 10 అవర్స్ ఆఫ్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ప్లస్ 10 ఇంటూ మనం డిక్రీజ్ చేసే టెంపరేచర్ ఎంత, 5 డిగ్రీ సెల్సియస్. 5 డిగ్రీ సెల్సియస్ని డిక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి -5 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ 40 ప్లస్ 10 5 ఎంత, 50. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -50 వచ్చింది. 40 ప్లస్ ఇంటూ -50. 40 -50 ఎంత, 10. లార్జర్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్లో కూడా -10 డిగ్రీ సెల్సియస్ అనేది వస్తుంది. ఓకే, ఆఫ్టర్ 10 అవర్స్ తర్వాత రూమ్ టెంపరేచర్ అనేది ఎంత ఉంటుంది, -10 డిగ్రీ సెల్సియస్ అనేది ఉంటుంది. ఓకే, చూడండి. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 10 questions, 3 marks are awarded for every correct answer and -1 for every incorrect answer and 0 for questions not attempted. ఏమంటున్నాడంటే, ఒక క్లాస్లో టెస్ట్ కంటైన్ చేస్తున్నాడు, అందులో టోటల్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 క్వశ్చన్స్లో 3 మార్క్స్ వచ్చేసి ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అంట. -1 అనేది ఇన్కరెక్ట్ ఆన్సర్, ఏదైతే ఇన్కరెక్ట్ ఆన్సర్ ఉందో దానికి -1, కరెక్ట్ ఆన్సర్స్కి 3 మార్క్స్. ఏవైతే క్వశ్చన్స్ టోటల్గా అటెంప్టే చేయలేదో వాటికి 0 మార్క్స్ అని అంటున్నాడు. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, గోపి గెట్స్ 5 కరెక్ట్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్, వాట్ ఈస్ హీ స్కోర్. అతని స్కోర్ ఎంత, 5 కరెక్ట్ ఆన్సర్ చేసిండు, 5 ఇన్కరెక్ట్ చేసిండు, ఇంకా టోటల్ స్కోర్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, 10. ఓకే, అందులో కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్, 3 మార్క్స్ కదా. సో ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ మార్క్స్ అవార్డెడ్ ఈజ్ 3 మార్క్స్. ఓకే, 3 మార్క్స్. ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, -1 మార్క్. మొత్తానికి అసలు అటెంప్టే చేయలేదు అనుకో, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో వాటి మార్క్స్ ఎంత, 0. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు, గోపికి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేశాడంట, గోపి గెట్స్ 5 కరెక్ట్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్, వాట్ ఈజ్ హీ స్కోర్ అన్నాడు. అంటే 5 క్వశ్చన్స్ కరెక్ట్ చేశాడు, 5 అనేది ఇన్కరెక్ట్ చేశాడు. సో గోపి గెట్స్ 5 కరెక్ట్ క్వశ్చన్స్ చేశాడు కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేశాడు, 5. సో కరెక్ట్ ఆన్సర్స్కి ఒక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్, 3 మార్క్స్ కదా. సో 5 క్వశ్చన్స్ కరెక్ట్ చేశాడు కాబట్టి 5 × 3 ఎంత, 15 మార్క్స్ అనేటివి వచ్చాయి. ఎన్ని క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ చేశాడు, 5. సో ఇన్కరెక్ట్ క్వశ్చన్కి మార్క్స్ ఎంత, -1 అనేది డిడక్ట్ అవుతుంది. ఓకే, 5 × -1 అంటే -5. ఇప్పుడు టోటల్ ఈయన స్కోర్ ఎంత, టోటల్ స్కోర్ వచ్చేసి ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్, 15 మైనస్ ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్, 5.
15 మైనస్ 5 ఎంత 10. ఈయన గోపి స్కోర్ ఎంత అంట 10. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. రేష్మా గెట్స్ 7 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈస్ హర్ స్కోర్? రేష్మా 7 కరెక్ట్ ఆన్సర్స్ చేసిందంట, 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసిందంట. తన స్కోర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, రేష్మా గెట్స్ 7 కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, 7 కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఒక క్వశ్చన్కి ఒక కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ కదా. సో 7 ఇంటూ 3 ఎంత? 7 3s are 21. నెక్స్ట్ ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసింది? 3. 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి 3 ఇంటూ ఎన్ని మార్క్స్? ఒక ఇన్కరెక్ట్కి -1. సో 3 1s are 3. ఇది మైనస్ ఉంది కాబట్టి -3. ఓకే, ఈమె టోటల్ స్కోర్ ఎంత? టోటల్ స్కోర్ వచ్చేసి 21. ఎన్ని కరెక్ట్? 21 మార్క్స్. ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని? -3. సో 21 - 3 ఎంత? 18. ఓకే, రేష్మా ఎంత స్కోర్ చేసింది ఎగ్జామ్లో? 18 మార్క్స్ అనేది స్కోర్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రష్మి గెట్స్ 3 కరెక్ట్ అండ్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ షీ అటెంప్ట్స్. వాట్ ఈజ్ హర్ స్కోర్? తిన స్కోర్ ఎంత అంటే రష్మి 3 కరెక్ట్ ఆన్సర్స్ చేసింది, 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసింది. అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ షీ అటెంప్ట్స్. అవుట్ ఆఫ్ అంటే 10 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది. అందులో 3 కరెక్ట్ అయినాయి, 4 ఇన్కరెక్ట్ అయినాయి. తన స్కోర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని రండి. రష్మి గెట్స్ 3 కరెక్ట్ అండ్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ ఎన్ని మార్క్స్ వస్తాయి? ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ మొత్తం 3 క్వశ్చన్స్ కరెక్ట్గా వేసింది కదా. సో 3 ఇంటూ కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ అని చెప్పాము? 3 మార్క్స్ కదా. సో 3 3s 9 మార్క్స్ వచ్చాయి ఇక్కడ. నెక్స్ట్ ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసింది? ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఎన్ని ఇన్కరెక్ట్ చేసింది? 4. 4 ఇంటూ ఎన్ని మార్క్స్ ఇన్కరెక్ట్ ఆన్సర్కి డిడక్షన్? -1 కదా. సో 4 1s are ఎంత? 4. -4 వస్తుంది. సో తిన టోటల్ స్కోర్ వచ్చేసి ఎంత? టోటల్ స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని? 9 మైనస్ ఇన్కరెక్ట్ ఎంత? 4. ఓకే, 9 - 4 ఎంత? 5. ఈ టోటల్ స్కోర్ వచ్చేసి 5. చూడండి. ఏ మర్చెంట్ ఆన్ సెల్లింగ్ రైస్ ఎన్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10 per bag of basmati rice sold and ఏ లాస్ ఆఫ్ 5 రూపీస్ బ్యాగ్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్. ఏమంటున్నాడంటే ఒక మర్చెంట్కి బాస్మతి రైస్ ఇట్లా సోల్డ్ చేస్తే తనకి 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుందట. అదే నాన్ బాస్మతి రైస్ అంటే మామూలు రైస్ని సోల్డ్ చేస్తే 5 రూపీస్ లాస్ వస్తుందంట. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇఫ్ హీ సెల్స్ 3000 bags ఆఫ్ బాస్మతి రైస్ అండ్ 5000 bags ఆఫ్ నాన్ బాస్మతి రైస్ ఇన్ ఎ మంత్, వాట్ ఈస్ హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఎ మంత్ అంటున్నాడు. అంటే ఒక నెలలో తను 3000 బాస్మతి రైస్ ఇంకా 5000 నాన్ బాస్మతి రైస్ అమ్మితే తనకి ప్రాఫిటా లాసా ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ప్రాఫిట్ ఆన్ బాస్మతి రైస్ ఎంత? 10 రూపీస్ కదా. లాస్ ఆన్ నాన్ బాస్మతి రైస్ ఎంత? 5 రూపీస్. లాస్ కాబట్టి -5 రూపీస్ రావడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్లో ఏమడిగాడు? 3000 bags బాస్మతి రైస్ని సెల్ చేశాడు కదా. సో ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ బాస్మతి రైస్, సెల్లింగ్ 3000 బాస్మతి రైస్ ఎంత? 3000 ఇంటూ ప్రాఫిట్ ఎంత? 10 కదా. సో 10. సో ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయండి. 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 3000 బ్యాగ్స్ని అమ్మితే ఒక ప్రాఫిట్ వచ్చేసి ఎంత? ఒక బ్యాగ్కి 10 రూపీస్ కదా. సో 3000 బ్యాగ్స్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ నెంబర్స్ని మల్టిప్లై చేయండి. జీరోస్ ఉన్నప్పుడు 3 1s are 3. నెక్స్ట్ జీరోస్ని యాడ్ చేయండి. 0 0 0 0. ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి? 4 కదా. సో మొత్తం ఎంత? 30,000 అనేది ప్రాఫిట్ రావడం జరిగింది నాకు. అదే నాన్ బాస్మతి రైస్ సేల్ చేశాడు అనుకోండి. నాన్ బాస్మతి రైస్ ఎన్ని సేల్ చేశాడు? 2500 కదా. సారీ 5000 చేశాడు. సో లాస్ ఆన్ సెల్లింగ్ 5000 నాన్ బాస్మతి రైస్ ఎంత? ఎన్ని బ్యాగ్స్? 5000 ఇంటూ లాస్ ఎంత మనకి? 5 రూపీసే కదా ఒక బ్యాగ్ పైన. 5
-5. 5 5 ఎంత 25 ఇంటూ 0 0 0 3 జీరోస్ యాడ్ చేయండి. ఇక్కడనేమో 3000 బాస్మతి రైస్ సెల్ చేస్తే తనకి ప్రాఫిట్ ఏమో 30,000 వచ్చింది. అదే నాన్ బాస్మతి రైస్ 5000 సెల్ చేస్తే ఎంత వచ్చింది లాస్ 25,000 వచ్చింది. ఇప్పుడు ఈయనకు ప్రాఫిటా లాసా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ప్రాఫిట్ ఎంత 30,000 నుండి 25,000 తీసేయండి. ఎంత ప్రాఫిట్ వచ్చింది 5,000 ప్రాఫిట్ వచ్చింది కదా. సో ప్రాఫిట్ అనేది 5,000 వచ్చింది. ఇక్కడ 30,000 బాస్మతి రైస్కి 30,000 వచ్చింది, నాన్ బాస్మతి రైస్కి 25,000 వచ్చింది. అంటే 30,000 నుండి 25,000 లాస్ తీసేసిన ఆయనకంటూ 5,000 ప్రాఫిటే మిగిలింది కదా. సో మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది 5,000 రావడం జరిగింది. ఓకే, క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ హీ మస్ట్ సెల్ టు హ్యావ్ నీదర్ ప్రాఫిట్ నార్ లాస్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ సోల్లీ 6,400. నాన్ బాస్మతి రైస్ వచ్చేసి 6,400 బ్యాగ్స్ సెల్ చేశాడు. అదే దీనికి ప్రాఫిట్ కానీ లాస్ కానీ రెండు రాకుండా ఉండాలి, నీదర్ ప్రాఫిట్ నార్ లాస్ రాకుండా ఉండాలి అని అంటే ఎన్ని బ్యాగ్స్ బాస్మతి రైస్ అమ్మాలి అని అడుగుతున్నాడు. నాన్ బాస్మతి రైస్ వచ్చేసి 6,400 అమ్మిండు, నాన్ బాస్మతి రైస్ వచ్చేసి 6,400 కదా. సో బాస్మతి రైస్ అవన్నీ అమ్మాలి, అమ్మితే మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాకుండా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ చూడండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ బాస్మతి రైసే కదా. సో నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. తెలియదు కదా ఎన్ని బ్యాగ్స్ అమ్మాడు, సో ఎక్స్ అనుకుందాం. వీటికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఆన్ బాస్మతి రైస్ ఎంత, మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు కదా 10 రూపీస్ అనేసి. 10 ఇంటూ ఎన్ని బ్యాగ్స్ అనుకున్నాం ఇక్కడ ఎక్స్ కదా, ఎక్స్ 10x బ్యాగ్స్. నెక్స్ట్ నాన్ బాస్మతి రైస్ ఎన్ని, నాన్ బాస్మతి రైస్ వచ్చేసి ఎంత 6,400 అమ్మిండు. దీనికి లాస్ ఎంత ఉంది, $6,400 ఇంటూ -5 కదా. సో ఈ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అనేటివి తను అమ్మిండు. సో మనం ఎన్ని బాస్మతి రైస్ అమ్మితే ఆ ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాకుండా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో 6,400 నాన్ బాస్మతి రైస్ ఎన్ని సోల్ చేయడం జరిగింది 32,000 వర్త్ అనేది సోల్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, నాన్ బాస్మతి రైస్ వచ్చేసి 6,400. వీటికి లాస్ ఎంత వచ్చింది, లాస్ వచ్చేసి 6,400 ఇంటూ 5 కదా. లాస్ వచ్చేసి క్వశ్చన్లో ఆల్రెడీ మెన్షన్ చేశాడు కదా మనకి. సో ఇవి సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 32,000 అనేది రావడం జరుగుతుంది. కానీ మనల్ని ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, బాస్మతి రైస్ బ్యాగ్స్ ఎన్ని అమ్మాడో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో దీన్ని ఈక్వల్ చేసామనుకోండి మనకు ఆన్సర్ వస్తుంది 10x ఈజ్ ఈక్వల్స్ టు ఇవి ఎంత 32,000. సో మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 32,000 డివైడెడ్ బై 10. 0 0 గెట్ క్యాన్సర్, ఎన్ని వస్తాయి 3,200 అనేది ఆన్సర్. అంటే ఎంత బాస్మతి రైస్, ఎన్ని నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ ఈ సోల్ చేశాడంటే 3,200 బ్యాగ్స్ సోల్డ్ చేశాడన్నమాట. ఓకే అండి, రీప్లేస్ ద బ్లాంక్ విత్ అన్ ఇంటీజర్ టు మేక్ ఇట్ ఏ ట్రూ స్టేట్మెంట్. ఇక్కడ కొన్ని మనకి బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది, దాంట్లో ఈ బ్లాంక్లో ఏదైతే ఉందో అది ఫిల్ చేయండి, అది స్టేట్మెంట్ అనేది ట్రూ కాదో చూడండి అని చెప్పాడు. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే -3 ఇంటూ డాష్ ఈక్వల్స్ టు 27. అంటే -3ని దేంతోనే మల్టిప్లై చేస్తే ఇక్కడ 27 అనేది రావడం జరుగుతుంది. టేబుల్స్ వచ్చాయి అందరికీ. సో 3 9s 27. ఓకే, కానీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ అనేది లేదు. అంటే ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి మైనస్ రాకుండా ఉంటుంది, ఇక్కడ కూడా మైనస్తోని మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు ప్లస్ అయ్యి 3 9s అనేది 27 వస్తుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 ఇంటూ డాష్ ఈక్వల్స్ టు -35. 5 6 5 4 20, 5 6 30, 5 7 35 కదా. సో 5 7 35 కాబట్టి 5 ఇంటూ 7 35. కానీ ఇక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -5 7 35. ఓకే, నెక్స్ట్ చూడండి. -8 ఈక్వల్స్ టు -56 అన్నాడు. అంటే ఇక్కడ మనకు -8 ఇచ్చిండు, దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే 56 వస్తుంది అన్నాడు.
7తోని మల్టిప్లై చేసి ఇక్కడ 56 రావడం జరుగుతుంది. 7 8 జా 56. 7 ఇంటూ ఇక్కడ మనకు ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -56 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ ఇంటూ 12 ఈక్వల్స్ టు 132. ఆన్సర్ అనేది 132 రావాలి. దీన్ని 12ని ఏ నెంబర్తోని మల్టిప్లై చేస్తే 132 వస్తుందో చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ 11 10 జా 110, 11 11 జా 122, 11 12 జా 2 2 1 1 11 12 జా 132 అనేది రావడం జరుగుతుంది. ఓకే, 11 ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది. ఇక్కడ మైనస్ ఉంది అంటే ఇక్కడ దీన్ని కూడా మైనస్తోని మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ అయి 11 12 జా 132 రావడం జరుగుతుంది. ఓకే, ఇంతటితో మనకి ఎక్సర్సైజ్ 4లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5 గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ let me know in the comment section. Please like, share and subscribe to our channel. Thank you.